మహాత్మా గాంధీ ఒకటి అంటారన్నమాట, మీరు ఏ సాంకేతికత ఏ టెక్నాలజీ అయినా ఉపయోగించుకోండి, కానీ మానవుణ్ణి నిరుద్యోగిగా మార్చే ఏ టెక్నాలజీ అయినా అది హ్యుమానిటీకి మానవుడికి శత్రువే. ఇప్పుడు ఏఐ అనేది ఇప్పుడు శత్రువు. ఈ పరంగా మహాత్మా గాంధీ పదాల్లో చూస్తే ఏఐ అనేది మానవుణ్ణి నిరుద్యోగిగా మార్చబోతుంది. ఈ యాంత్రీకరణ ఆల్రెడీ 145 కోట్ల మంది భారత ప్రజలు, ఇందులో 900 నుంచి 2030 నాటికి 1000 మిలియన్ అంటే 100 కోట్ల మంది కార్మికులు భారతదేశంలో ఉండబోతున్నారు. అగ్రికల్చర్ అది అబ్జర్వ్ చేయలేదు, మరి సర్వీసెస్ సెక్టర్ అబ్జర్వ్ చేయలేదు. మరి వీళ్ళని ఎవరు పోషిస్తారు, ఎవరు ఎంప్లాయ్మెంట్ ఇస్తారు? ఇవ్వలేదు, ఉన్న జాబులే తీసేస్తుంది. మరి ఇది ఏంటంటే ఇది మోడీ ప్రభుత్వానికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి. చైనా పాకిస్తాన్ ఛాలెంజ్లు కాదు, ఛాలెంజ్. ఎందుకంటే 2029 వరకు మోడీ ప్రభుత్వమే అధికారంలో ఉండబోతుంది. 2029 మోడీ చివరి సంవత్సరం నాటికి జరిగే మార్పు ఇది, నెక్స్ట్ 3-4 ఇయర్స్లో. కాబట్టి మోడీ ప్రభుత్వానికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఇది నేనేమంటున్నానంటే ఇండియన్ కల్చర్లోనే, భారత చరిత్రలోనే ఒక అద్భుతమైన అవకాశం. హయ్యెస్ట్ పాపులేషన్ ఉండడం, జనాభా లాభం, దాని డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంది. అదే మన శక్తి ఈరోజు. మరి ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్కి ఉపయోగించుకోవాలి బాబు అనే సమయంలో వచ్చి మనకు ఒక పెద్ద ఛాలెంజ్ ఇసిరేసింది. ఇది మోడీ ప్రభుత్వానికి కాదు, ఇండియా చరిత్రకే ఒక ఛాలెంజ్ అనమాట. ఈ జాబులు పోనీ అనుకోండి, నిరుద్యోగులు అవుతే డబ్బులు ఎవరికి కావాలండి? ఇప్పుడు అమెరికా ఉంది, నిరుద్యోగం పెరిగితే పరిస్థితి చూడండి. అదే ట్రంప్ ప్రభుత్వం ఎదుర్కొంటుంది, స్విట్జర్లాండ్ ఎదుర్కొంటుంది, జపాన్ ఎదుర్కొంటుంది. ఇలాంటి పరిస్థితి ఇండియాలో వస్తే చాలా తీవ్రమైన ప్రమాదం. మరి ఆల్టర్నేటివ్ మోడీ ప్రభుత్వం ఎలా ఎదుర్కోవాలి, భారతదేశం ఎలా ఎదుర్కోవాలంటే మార్గాలు ఉన్నాయి. ఏంటంటే ఏ అనేది ఛాలెంజ్ అయినా దాన్ని వదలకూడదు. దాంట్లో ఫస్ట్ సూపర్ పవర్ అవ్వాలి. అమెరికా చైనాలకి లాగా మనం కూడా సూపర్ పవర్ అవ్వాలి. కానీ అదే సమయంలో భారతదేశం జనాభాని నిరుద్యోగులుగా అవ్వకూడదు అంటే సాఫ్ట్వేర్ పోతే వీళ్ళకి వెంటనే అప్స్కిల్లింగ్ ఇవ్వాలి. అప్స్కిల్లింగ్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా మిషన్లో ద్వారా, తర్వాత మిషన్ ద్వారా వీళ్ళందరికీ అప్స్కిల్ అనేది భారత ప్రభుత్వం స్టెప్ తీసుకోవాలి. అంతేగాని ప్రైవేట్ కంపెనీలకి ఇది వదలకూడదు. ఒకప్పుడు లేక అమీర్పేటలో, బెంగళూరులో ఒక సెంట్రల్కి వదిలేశారనుకోండి, చాలా ప్రాబ్లం. కేవలం ఇండియా గవర్నమెంటే ఏదో ఒక స్కీమ్ ద్వారా అప్స్కిల్లింగ్, ఇప్పుడున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ట్రాన్సిషన్ అనేది దీని ఆధ్వర్యంలో చాలా అర్జెంటుగా యుద్ధ ప్రాతిపదికన అది టేకప్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు ఎంత వచ్చినా చైనాకి డేంజర్ ఉండదు. ఎందుకు చైనాకి డేంజర్ లేదు అంటే చైనా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో సూపర్ పవర్. అది 33% గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అక్కడ ఉంది. ఇప్పుడు ఇండియాలో ఉన్నది కేవలం 5%. కాబట్టి మనం అర్జెంటుగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లు అక్కడ కూడా జాబులు తీసేయచ్చు. కానీ ప్రపంచానికి ఎగుమతులు విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లు అభివృద్ధి చెందాలి. కాబట్టి చైనా కంటే ఎక్కువ వల్ల డేంజర్ ఇండియాకే ఉందండి. కాబట్టి ఒక పక్కన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఒక పక్కన అగ్రికల్చర్ని యాంత్రీకరణ చేసి అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, తర్వాత చిన్న మాన్యువల్ లేబర్ని ట్రై చేయడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్లోబల్ లేబర్ మార్కెట్ని క్యాప్చర్ చేసేయాలి. ఆ విధంగా కోట్ల మందిని భారతీయుల్ని బయటకు పంపాలి స్కిల్స్ ఇచ్చి. ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఏఐకి అప్స్కిల్లింగ్ అనేది గవర్నమెంట్ ఆధ్వర్యంలో చేయాలంటే చాలా డేంజరస్ ఛాలెంజ్ ఈరోజు మోడీ ప్రభుత్వం ఉంది. అంతేగాని ఏదో ఇంపాక్ట్ సమ్మిట్ పెట్టేసాం, ఏఐలో మనం సూపర్ పవర్ అయిపోతాం, పైకి గాలి ఇలాగ మాట్లాడితే అసలైన విషయాన్ని, డేంజర్ని ప్రజలకు చూపించకపోతే చెప్పాలండి. సాఫ్ట్వేర్ జాబులు ఉండవు 2030 అనే నగ్గన సత్యాన్ని వాళ్ళు చెప్తే వాళ్ళు వెంటనే టెక్నికల్ పీపుల్ దే కెన్ అండర్స్టాండ్ ఇట్. ఏమన్నా అగ్రికల్చర్ సెక్టర్ చెప్పేది ఇది ఒక ర్యాపిడ్ యాక్టివ్ ఫోర్స్కి మనం చెప్తున్నాం, వాళ్ళు వెంటనే ట్రాన్సిషన్ అవుతారన్నమాట. వాళ్ళకి డేంజర్ చెప్పలేదు అనుకోండి, వాళ్ళు కూడా ట్రాన్సిషన్కి టైం పడుతుంది. వాళ్ళు డబ్బులు పెట్టాలి గవర్నమెంట్. ఇది చాలా చాలా బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనేది చెప్తున్నప్పుడు వినోద్ ఖోస్లా చెప్తున్నారు, ఆంథ్రోపిక్ CEO చెప్తున్నారు, ఈవెన్ సుందర్ పిచ్చే చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. ఈవెన్ మస్క్ అయితే అసలు ఈ భూగ్రహణం ఉండదు, మనం బయటకు పోవాలని చెప్తున్నాడు, ఏదో హక్కిన్స్ లాగా. ఇదంతా ఒక డేంజర్. ఇంపాక్ట్ సమ్మిట్ ఢిల్లీలో సక్సెస్ అయిపోతుంది కాదండి, అది డేంజర్ను సూచిస్తుంది. అందుకే ఇంపాక్ట్ అనే వర్డ్ని మర్చిపోతున్నాం అక్కడ సమ్మిట్కి. వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్, రామిఫికేషన్, దానివల్ల వచ్చే దుష్ఫలితాల కోసం మాట్లాడతలే అందరూ. పాజిటివ్ ఏదో రోబోలు డ్యాన్సులు చేస్తున్నాయి, రోబోలు వస్తాయి, మనకి సేవలు చేస్తారు. కానీ మన నిరుద్యోగులు, మీరు IIT గ్రాడ్యుయేట్ కూడా జాబ్ లేని పరిస్థితి ఈరోజు వస్తాయి. ఇప్పుడు వచ్చే తరం ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు ITIs ఉండేయండి, పెట్రోల్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్లు ఇలాంటివి ఉండేవి చూడండి. ఈరోజు మళ్ళీ వాళ్ళకే డిమాండ్, వాళ్ళకే లక్షలాది మంది సేవలు. తర్వాత మన ఇళ్లలో పనిచేసే వాళ్ళే జాబులు పోవు, మిగిలిన అన్ని జాబులు తుడిచిపెట్టుకోబోతున్నాయి.